భారత వివిధ కళలు సంప్రదాయాలకు నిలయం. కాలంతో పాటు అనేక భాషలు, కళలు అంతరించిపోతున్నాయి. కొన్ని పూర్తిగా అంతరించిపోగా కొన్నిటిని ఆధునిక ప్రపంచానికి తగ్గట్టుగా మలిచి పరిరక్షిస్తున్నారు. ఈ కోవకు చెందినదే పశ్చిమ భారతంలో కనిపించే అతి ప్రాచీనమైన కళ సూఫ్ ఎంబ్రాయిడరీ. రాజస్థాన్లో సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై మెళకువలు, నూతన పద్ధతులను నేర్చుకుంటూ తమ జీవితాలను మార్చుకుంటున్న మహిళలపై ఈ ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. సూఫ్ ఎంబ్రాయిడరీ కళ అనేది పురాతన హస్తకళ. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ కళ కనిపిస్తుంది. ఈ కళ ద్వారా మహిళలు సాధారణంగా సూది దారం ఉపయోగించి బట్టలపై ప్రత్యేకమైన ఆకృతులను రూపొందిస్తారు. ప్రత్యేక డిజైన్లను రూపొందించడానికి అధిక సమయం పడుతుంది. ఫలితంగా యువత, మహిళలు వీటిపై అధిక శ్రద్ధ చూపటం లేదు. దీంతో అంతరించిపోయే దశలో ఉన్న ఈ సూఫ్ ఎంబ్రాయిడరీ కళపై అహ్మదాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాజస్థాన్తో పాటు ఇతర స్థానిక ప్రాంతాల్లో నైపుణ్య కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ కళపై మహిళలకు ఆధునిక ప్రపంచానికి తగ్గట్లుగా మెళకువలు, నూతన పోకడలపై అవగాహన కల్పిస్తూ వారికి జీవనోపాధి కల్పించే దిశగా వారిని తీర్చిదిద్దుతున్నారు. ఒక జిల్లా ఒక ఉత్పత్తి కార్యక్రమం ద్వారా ఈ కళపై అహ్మదాబాద్ ఎన్ఐడి రాజస్థాన్లో ప్రత్యేక నైపుణ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. సూఫ్ కళలో నూతన పద్ధతులు, డిజైన్లు, సూక్ష్మ నైపుణ్యాలపై మహిళలు అవగాహన పొందారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించేందుకు బాటలు వేయడమే కాకుండా అంతరించిపోతున్న ఈ కళ పునరుజ్జీవం పోసుకునేందుకు పాటుపడుతోంది ఎన్ఐడి. ప్రస్తుతం విదేశాల్లో జరిగే హస్తకళా ఉత్సవాలు, వస్త్ర దుకాణాలు, ఈ-కామర్స్ ప్లాట్ఫామ్లలో సూఫ్ ఎంబ్రాయిడరీని విక్రయించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అంతరించిపోతున్న సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు మహిళలు ఆర్థికంగా బలోపేతమయ్యేందుకు ఎంతగానో దోహదపడుతున్నాయి. దేశ విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న సూఫ్ ఎంబ్రాయిడరీ కళలో నూతన పద్ధతులు నేర్చుకోవడం ద్వారా ఎంతో ఆత్మవిశ్వాసం పెరిగిందని మహిళలు హర్షం వ్యక్తం చేస్తూ కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు.